మార్కాపురం జిల్లా పొదిలి మండలం కాటూరువారిపల్లెలో జనసేన పార్టీ నాయకులు వెలిశెట్టి శ్రావణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొదిలి పరిసర ప్రాంత ప్రజలు, మహిళలు, యువతులు ఉత్సాహంగా వందలాదిగా పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కాటూరువారిపాలెం గ్రామం నందు ఈ ముగ్గుల పోటీలు, నిన్న షటిల్ టోర్నమెంటు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. ఈరోజే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా కానీ ఇతరేతర సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ ఈ ఊరిని సొంత ఊరిగా భావించి ఈ కార్యక్రమాలన్నింటిలో నా శక్తి వంచన లేకుండా నా భార్య ఎంపీపీ అయినప్పటి నుంచి కూడా ఎంతో కొంత కృషి చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మాన్యశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, జనసేన పార్టీ సారథ్యంలో, నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి వర్యుల గారికి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా, సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ఫాలోయింగ్ ఉన్నటువంటి మంచి నాయకుడిగా ఈరోజు భారతదేశంలో మంచి గుర్తింపు పొంది ఉన్నారు. వారి యొక్క సారథ్యంలో పంచాయతీరాజ్ శాఖని ఎంతో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తూ చాలా చోట్లకి ఇదివరకు అసలు నాయకులు ఎవరు చూడని గ్రామాలకు కూడా ఈ రోజున రోడ్లు వేయించడం, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం, బ్రిడ్జీలు కట్టించడం, అవి పూర్తయినానే కూడా క్వాలిటీ ఎంతవరకు ఉంటుంది అని స్వయంగా పోయి పరిశీలించడము, అక్కడికి పోయినప్పుడు కూడా శాంతి భద్రతలను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కానివ్వండి, లోకల్గా ఉన్న వాళ్ళ సమస్యలను కానివ్వండి. మొన్న మంగళగిరి నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పుడు ఒక ఆమెకి మాట ఇచ్చినందుకు అక్కడికి యుద్ధ ప్రాతిపదికన కరెంట్ వేయించి ఆమెను మళ్ళీ పలకరించి వచ్చినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఉండే నాయకులు ఎట్లా ఉండాలనేది తన అనుభవం కొద్దిదైనా పెద్ద అనుభవం ఉన్న నాయకులకు మార్గదర్శకుడిగా ముందుకు సాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి జనసేన పార్టీ ఎంతో తోడ్పడుతుందని, భవిష్యత్తులో కూడా పార్టీ అభివృద్ధి చెందేదానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని, అందులో ప్రతి పండగ వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఒక చోట చేరి ఈ కార్యక్రమాలని మన సంస్కృతిని మర్చిపోకుండా ముందుకు సాగేదానికి ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవడమే తప్ప ఈ ప్రైజుల కోసమో ఇంకోటి కాదు. భవిష్యత్తులో కూడా అందరూ సుఖ సంతోషాలతో, శాంతి భద్రతలతో, సౌలభ్యంతో ముందుకు సాగాలని, ఈ పండగ కార్యక్రమాలు మనందరి మధ్య ఏవైనా అరమరికలు ఉంటే అవి తగ్గించుకొని ముందుకెళ్లేదానికి ఉపయోగపడతాయని సందర్భంగా తెలియపరుస్తూ